హాయ్! హలో! వెల్కమ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో సోప్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. గ్లిసరిన్ సోప్ బేస్. ఈ సోప్ బేస్ అమెజాన్‌లో అవైలబుల్ ఉంది. ఇది 1 కేజీ సోప్ బేస్. ఇందులో నేను హాఫ్ కేజీ సోప్ బేస్‌తో సోప్స్ తయారు చేస్తున్నాను. ఇలా సన్న సన్న క్యూబ్స్‌గా కట్ చేయాలి. సన్న సన్న ముక్కలు కట్ చేయడం వల్ల తొందరగా కరుగుతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో నీళ్లు పోసి దానిపైన ఒక బౌల్ పెట్టి అందులో సోప్ బేస్ ముక్కలు వేయాలి. ఇప్పుడు మరొక బౌల్లో హైబిస్కస్ పౌడర్ 3 టీ స్పూన్స్, రోజ్ పౌడర్ 3 టీ స్పూన్స్ వేయాలి. బాదాం ఆయిల్ 2 స్పూన్స్ వేయాలి. హాఫ్ స్పూన్ పసుపు వేయాలి. కొన్ని బెనిఫిట్స్ మెన్షన్ చేస్తాను. హైబిస్కస్ పౌడర్ వల్ల స్కిన్ హెల్దీ అవుతుంది. స్కిన్ పైన గ్లో వస్తుంది. అలోవెరా జెల్ 2 స్పూన్లు వేయాలి. పతాంజలి అలోవెరా జెల్ వాడుతున్నాను. మీరు మీ ఇష్టమైన బ్రాండ్ వాడవచ్చు. రోజ్ పౌడర్, రోజ్ వాటర్ వల్ల తేమ నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చికాకుతో ఉన్న చర్మాన్ని శాంతపరుస్తుంది. ఈ సోప్ వాడడం వల్ల ఫేస్ పైన యాక్ని క్లియర్ చేస్తుంది. రోజ్ వాటర్ సరిపడా వేసి కలపాలి. మంచి సువాసన కోసము లావెండర్ ఫ్రేగ్రెన్స్ వాడాను. ఒక 10 డ్రాప్స్ వేయాలి. 10 డ్రాప్స్ సంపంగి పూల ఫ్రేగ్రెన్స్ వాడాను. ఈ 2 సెంట్ల వల్ల మంచి అరోమా వస్తుంది. జాస్మిన్, శాండిల్ ఇలా మనం ఏవైనా వాడుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా చక్కగా కలపాలి. ఈ మిశ్రమం 1 కేజీకి సరిపడా చూపించాను. మెల్ట్ అయిన ఈ సోప్లో హాఫ్ స్పూన్ షియా బటర్ వేయాలి. మొత్తం చక్కగా కరగాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టిన ఈ మిశ్రమాన్ని మెల్ట్ అయిన ఈ సోప్ బేస్లో వేస్తూ కలపాలి. హాఫ్ కేజీ సోప్ బేస్ వాడాను కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకున్న మిశ్రమం సగం వాడాలి. నలువైపులా చక్కగా కలిపిన తర్వాత సిలికాన్ మోల్డ్లో పోయాలి. 1 కేజీ సోప్ బేస్లో 14 సోప్స్ తయారయ్యాయి. ఈ సోప్ బేసు నేను 250 రూపీస్కి తీసుకొచ్చాను. అమెజాన్లో 300 రూపీస్ ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సోప్స్ తయారు చేసుకోవచ్చు. సోప్ 1 గంట వరకు చల్లారనివ్వాలి. గంట తర్వాత తీస్తే ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా తయారైన సోప్స్ అన్నిటినీ చక్కగా ర్యాప్ చేసి పెట్టాలి. అరోమా బయటికి పోకుండా ఉంటుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ సోప్ నేను స్వయంగా వాడుతున్నాను. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.